నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. సింగర్ సునీతకి ఏమైంది? సింగర్ సునీత ఇంట్లో ఐటీ దాడులు ఎందుకు చేస్తున్నారు అనే కథనాలు ఎన్నో వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి సునీత అభిమానులే అయి ఉండొచ్చు, పాట ప్రేమికులే అయి ఉండొచ్చు, కన్ఫ్యూజన్ లో పడ్డారు. సో సింగర్ సునీత ఇంట్లో అనగానే మనము అందరం కూడా సింగర్ సునీత ఇంట్లోనే అని అనుకుంటున్నాం. కానీ పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్టయితే రామ్ వీరప్పనేని మ్యాంగో సంస్థ ఏదైతే ఉందో దాంట్లో జరుగుతోంది. ఆల్రెడీ నిన్న దిల్ రాజు ఇంట్లో, అలాగే మైత్రి మూవీ మేకర్స్ ఇంట్లో కూడా, ఆఫీసులలో కూడా ఈ ఐటీ దాడులు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా దీనికి కారణం ఏది అని చెప్పుకోవాలంటే పుష్ప 2 రికార్డ్స్ కానీ, లేకపోతే అనుకోకుండా ఈ సంక్రాంతికి వస్తున్నాం కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సో వీళ్ళైతే వాటికి వచ్చిన ప్రాఫిట్స్ ని మ్యాజికల్ ఫిగర్స్ లో చెప్పడంతో అసలు ఇన్ని కోట్లు ఏం చేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి, కరెక్ట్ వీటికి పేపర్స్ ఉన్నాయా అనే కోణంలో ఐటీ దాడులు అయితే చేయడం జరుగుతోంది. అయితే దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు లైన్ లో రిపోర్టర్ తేజ ఉన్నారు. హలో తేజ. చెప్పండి ప్రియాంక. సో తేజ, ప్రస్తుతం అప్డేట్స్ ఏంటి? అంటే కష్టాల్లో సింగర్ సునీత తన భర్తకు వేధింపులు వస్తున్నాయంటూ కూడా మార్నింగ్ నుంచి ఒక వార్త అయితే మనం వింటున్నాం. సో అంటే ఇక్కడ సునీత గారి గురించి మాట్లాడుకోవాలి. ఆవిడ ఎవరన్నది మనందరికి బాగా తెలుసు. ఒక మంచి సింగర్, పలు భాషల్లో ఆమె చాలా పాటలు పాడారు. ఇంకా తెలుగులో కూడా ఆమె చాలా పాపులర్ సింగర్. ఇండియాలో కూడా ఉన్న టాప్ 10 సింగర్స్ లో కూడా ఆమెకి ఒక ప్లేస్ అయితే ఉందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏంటంటే సింగర్ సునీతకి, ఇక్కడ అందరూ కూడా సింగర్ సునీత అంటారు. ఎందుకంటే సింగర్ సునీత అంటే ఇండస్ట్రీకి సంబంధించి ఆ వ్యక్తి కాబట్టి ఆమె గురించి మాట్లాడతారు. అంటే ఇక్కడ సమస్య వచ్చింది సింగర్ సునీత కాదు, తన భర్తకు. సో అంటే వాళ్ళ భర్త ఎవరంటే ఒక పేరున్న బిజినెస్ మ్యాన్ రామ్ వీరప్పనేని. చాలా బిజినెసెస్ అయితే వాళ్ళకు ఉన్నాయి. సో నిన్న ఐటీ దాడులు జరుగుతున్న ఇండస్ట్రీకి సంబంధించి చాలా మంది పర్సన్స్ పైన ఐటీ దాడులు జరిగినాయి. అందులో ముఖ్యంగా దిల్ రాజ్ ఎఫ్డిసి సంథింగ్ చైర్మన్ అని చెప్పేసి రీసెంట్ గా కూడా కొంచెం ఆయన వైరల్ అయ్యారు బయట. అలాగే ఈ ఎల్ఓజిన్ కి సంబంధించి ఇష్యూ కూడా ఆయన ముందుకొచ్చి మాట్లాడడం, తెలంగాణ ఎఫ్డిసి చైర్మన్ అని చెప్పుకోవడం, సో ఇవన్నీ కూడా జరిగాయి. అండ్ అందరూ కూడా షాక్ అయ్యారు. ఎందుకంటే అంటే ఇండస్ట్రీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ మీద ఐటీ దాడులు జరిగాయి. దీని వెనకాల కాంగ్రెస్ ప్రభుత్వం హస్తం లేకుండానే జరిగింది అనేది కూడా చాలా మంది ఆలోచన చేస్తున్నారు. సో అదంతా వేరే విషయం, దాని గురించి పక్కన పెడతాం. అయితే ప్రస్తుతం దిల్ రాజ్ ఏదైతే వెంకటేశ్వర ప్రొడక్షన్స్ అని వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. దిల్ రాజ్ అలాగే వాళ్ళ బ్రదర్ ఇద్దరు కూడా చాలా మూవీస్ కి ప్రొడ్యూస్ చేస్తున్నారు. అలాగే మరీ ముఖ్యంగా మైత్రి మూవీ మేకర్స్. సో దీని గురించి కూడా ఎక్కువ మాట్లాడుకోవాలి. ఎందుకంటే రీసెంట్ గా పుష్ప 2 భారీ కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. సో ఇప్పటివరకే పుష్ప చాలా డబ్బులు రాబట్టింది ఆ ప్రొడ్యూసర్స్ కి. అండ్ ఈ ఇష్యూ వచ్చినప్పుడు, పుష్ప ఇష్యూ వచ్చినప్పుడు కూడా కోర్టులో దీని గురించి ఒక అడ్వకేట్ ఒక పిటిషన్ వేసినప్పుడు కూడా అక్కడ జడ్జి గారు ఒక విషయం అడిగారు. అంటే మీరు కలెక్షన్ వచ్చిన తర్వాత, మీకు లాభం వచ్చిన తర్వాత అదంతా కూడా ఎటు వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది, దాన్ని ఎక్కడ దాస్తున్నారు, ఈ విషయాలన్నీ కూడా చెప్పాలి, ఖచ్చితంగా చెప్తీరాలని చెప్పి కూడా అప్పుడు కూడా ఒక తీర్పు అయితే ఇచ్చింది. ఓకే. సో అంటే ఇప్పుడు ఈ ఐటీ దాడులు వరుసగా ఈ విధంగా జరగడం, సో ప్రతి ఒక్కరు కూడా భయాందోళనకి గురవుతున్నారు. సో అందులో ఈ సునీత గారి మీద కొంచెం ఎక్కువ మాట్లాడే పరిస్థితి వచ్చింది. అంటే సమస్య వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించింది, సునీత గారి వ్యక్తిగత విషయం అయితే ఇది కాదు. సింగర్ సునీత గురించి ఎవరు తెలియకుండా ఉండరు. సో తన పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా చాలా అభిమానులు ఉన్నారు. చాలా విదేశాలకి కూడా వెళ్ళి ఆమె పాటలు పాడుతూ ఉంటుంది. అయితే సింగర్ సునీత గారు ఇలా సింగర్ గా రాణిస్తున్న సమయంలోనే తన చిన్న వయసులోనే తన కుటుంబం వివాహం చేశారు. సో వారికి 2 పిల్లలు ఉన్నారు. సో కొన్ని కారణాల వల్ల సింగర్ సునీత గారి లైఫ్ లో కొన్ని కారణాల వల్ల మధ్యలో మొదటి భర్తను ఆమె విడాకులు కూడా తీసుకుంది. విడాకులు తీసుకున్న తర్వాత ఆమె కొన్ని సంవత్సరాల తర్వాత ప్రముఖ వ్యాపారవేత్త రామ్ వీరప్పనేని, ఇప్పుడు ఎవరైతే మనం ఐటీ దాడులను ఎదుర్కొంటాడని చెప్తున్నామో రామ్ వీరప్పనేని, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఈ హైదరాబాద్ ఇటు ఆంధ్ర తెలంగాణలో ఒక మంచి బిజినెస్ మ్యాన్. ఇతన్ని 2వ వివాహం చేసుకుంది. ఓకే. సో సునీత 2వ వివాహం చేసుకున్న తర్వాత చాలా విమర్శలు ఎదుర్కొంది. తర్వాత ఆమె వీటన్నిటిని పట్టించుకోకుండా తన లైఫ్ ని హ్యాపీగా కొనసాగిస్తుంది. మంచి ఆఫర్స్ వస్తున్నాయి సింగర్ గా. అలాగే మూవీగా వాళ్ళ అబ్బాయిని కూడా లాంచ్ చేశారు రీసెంట్ గా. ఇంకా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా తను ముందుకు వెళ్ళిపోతుంది. సో రీసెంట్ గా
హైదరాబాద్ లో ఈ ఐటీ అధికారులు చాలా దూకుడు ప్రదర్శించారని చెప్పుకోవాలి. సో నేను మాట్లాడినట్టుగానే దిల్ రాజు గారి పైన, అలాగే మైత్రి మూవీ మేకర్స్ పైన, సో అంటే ఇంకా కొన్ని పేర్లు రావట్లేదు, ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రస్తుతం బాగా పేరున్న సంస్థలు ఇవి. ఇప్పుడు ఈ ఈ ప్రొడ్యూస్ చేసే వాళ్ళు దిల్ రాజు గారు కానీ, ఇటు ఎన్ఎన్ నవీన్ గారు, వీళ్ళందరూ కూడా పెద్ద పాన్ ఇండియా మూవీస్ తీసి పేరున్న సంస్థలు కాబట్టి వీళ్ళ పేర్లు బయటకు వస్తేనే ఇంకా చాలా సంస్థలు ఉన్నాయి ఇందులో. ఇంకా చాలా మంది ఆఫీసర్ పైన వీళ్ళు అటాక్ చేస్తున్నారు, ఆ విషయాలు ఇంకా బయటికి రావట్లేదు. అందులో సునీత గారి గురించి వైరల్ అవుతుంది ఏంటంటే, అంటే సింగర్ సునీతకి వేధింపులు అని చెప్పేసి ఈ రకంగా మాట్లాడడం వల్ల అంటే కొన్ని ఇది వేరే కోణంలో చూడాల్సి వస్తుంది. రైట్. అసలు ఏంటి ఇది అసలు ఎందుకు ఆమెకి ఏమైంది, ఎంత ఎందుకు జరిగింది అనేది మొత్తం కూడా మన సబ్జెక్ట్ తెలుసుకుంటే అసలు విషయం బయటపడింది. సో ఓకే. అంటే చాలా హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. మ్యాంగో మీడియా సంస్థలపై కూడా అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. సింగర్ సునీతకి సంబంధించిన ఆఫీసులో ఇళ్లపై కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దీంతో సింగర్ సునీత భర్తకు ఐటీ అధికారుల నుంచి వేధింపులు వస్తున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. అంటే ఈ అధికారులు అతన్ని టార్చర్ చేస్తున్నారా అంటే, ఏ అధికారి కూడా టార్చర్ చేయడు. ఎందుకంటే మీ లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్స్ మీరు చూపించండి, మీ బ్యాంక్ బ్యాలెన్స్ ప్రెసెంట్ ఎంత మెయింటైన్ చేస్తున్నారో చూపించండి. ఈ విధంగానే ఉంటది. ఇప్పుడు నిన్న దిల్ రాజు గారు వాళ్ళ వైఫ్ ని బ్యాంక్ లాకర్ ఓపెన్ చేయడానికి తీసుకెళ్లారు ఐటీ అధికారులు. సరే అందరికీ తెలిసిందే. సో అంటే ఇక్కడ కూడా మరి ఈ ఈ అధికారులు పెట్టే ప్రెజర్ కి అతను మరి దాన్ని ఏ విధంగా తీసుకున్నాడో, సో మరి ఇతరులతో ఏ విధంగా దాన్ని అతను చెప్పాడో, సో అంటే ఏమైనా తప్పులు ఉంటే ఖచ్చితంగా తేలితే ఖచ్చితంగా అతను దోషే ఇందులో. సో అంటే ఇతను భయపడుతుంటే కొంచెం అంటే ఇతను ఏదన్నా కొంచెం అక్రమానికి పాల్పడ్డాడేమో అనిపిస్తుంది. ఒకవేళ అటువంటిది ఏమీ లేకపోతే ఐటీ అధికారుల నుంచి వచ్చే వేధింపులు తన గురయ్యే అవకాశం ఉండదు. ఎందుకంటే ఏ అధికారైనా సరే ఖచ్చితంగా ఒక ఐటీ సోదా చేసినప్పుడు ఖచ్చితంగా ప్రతి దానికి కూడా ఒక డాక్యుమెంట్స్ ఉండాలి. ఖచ్చితంగా వాటన్నిటిని కూడా వెరిఫై చేస్తారు. సో అంటే ఇంకా పూర్తి విషయాలన్నీ కూడా బయటికి తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఈ రోజు మళ్ళీ దిల్ రాజు గారు ఆఫీస్ పైన ఇంకా ఇంకా సోదా ఇంకా కొనసాగింపు జరుగుతుందని చెప్తున్నారు. సో ఈ సునీతకి సంబంధించి వీళ్ళ హస్బెండ్ కి సంబంధించి మరి ఎటువంటి వివరాలు బయటకు వస్తాయనేది కూడా అందరం కూడా వేసి చూడాలి. రైట్ తేజ, థ్యాంక్ యూ.